తెలివితేటలు. తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. అది కావేరీ నదీ తీరం. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు క్రింద పెద్ద పుట్ట ఉంది. చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకుని భార్యాపిల్లలతో సుఖజీవనం సాగిస్తున్నది. కాకితో పాటు బంధువులు కూడా చెట్టు మీదనే గూళ్ళు కట్టుకుని సంసారాలు సాగిస్తున్నాయి. చెట్టు కింద ఉన్న పుట్టలో పెద్ద పాము ఉంది. ఆ పాము తిరుగుతుండటం పైనుండి కాకులు చూస్తూనే ఉన్నాయి. అయితే పామును గురించి పట్టించుకునేవి కాదు కాకులు. అందులో ఒక కాకికి మంచి చెడు మాట్లాడుకుంటుండే అలవాటుంది. ఇలా ఉండగా పాముకు ఆహారం సరిగా ఉండటం లేదు. బ్రతికే విధానం కోసం ఆలోచించసాగింది. కాకులు ఆ ప్రాంతంలో అన్ని ప్రదేశాలు తిరిగి ఆహారం తెచ్చుకుంటుండేవి. రాత్రి అయ్యేసరికి గోళ్లకు చేరి పిల్లల్ని అవి పెట్టిన గుడ్లను చూసుకుంటుండేవి. అయితే పాము చెట్టు మీద కాకులు లేని సమయంలో చెట్టుపైకి ఎక్కి కాకి గుడ్లను పిల్లల్ని చంపి తింటుండేది. ఎప్పటికప్పుడు గుడ్లు మాయమవడంతో కాకులకు అర్థం కాలేదు. తీవ్రంగా ఆలోచించాయి. కారణం ఏమిటో తెలుసుకోవాలని చాటున ఉండి గమనించి తెలుసుకున్నాయి. పాము చెట్టు ఎక్కడం, గుడ్లను తినటం చూశాయి. కానీ పాముని అవి ఎదిరించలేవు. అది పుట్టలో ఉంటుంది. దాని మీద పగ తీర్చుకునేందుకు కాకులు పుట్టలో ఎలా ప్రవేశించగలవు? అప్పుడు ఒక రోజున కాకులన్నీ సమావేశమై ఒక ఉపాయం ఆలోచించాయి. అందులో ఒక కాకి తన స్నేహితుడైన ఎలుక సంగతి చెప్పి సలహా అడిగి వస్తానని వెళ్ళింది. ఎలుకను సలహా అడిగింది. కాకికి ఎలుక తగిన విధంగా సలహా ఇచ్చి ఈ విధంగా చేయమని చెప్పి పంపింది. ఒకరోజు ఆ రాజ్యంలోని రాకుమారి ఆమె స్నేహితులు కలిసి వనవిహారానికి వచ్చి అక్కడ ఒక తటాకంలో స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతాన చెట్టు కొమ్మ మీదకు వెళ్ళి వాలింది కాకి. అందరూ కలిసి తమ తమ దుస్తులను తీసి గట్టు మీద పెట్టారు. మెడలోని హారాలు కూడా తీసి అక్కడ పెట్టి స్నానం చేసేటందుకు నీటిలో దిగారు. అదే సమయంగా ఎంచుకొని కాకి క్రిందకు వచ్చి వారి హారాల్లోని రత్నాల హారం ముక్కున ఖర్చుకుని ఎగిరిపోయింది. అది చూసిన రాకుమారి భటుల్ని పిలిచి కాకిని పట్టుకుని రత్నాలహారం తీసుకురమ్మనమని ఆజ్ఞాపించింది. భటులు కాకిని వెంటాడుతూ వెళ్ళారు. కాకి తిన్నగా వెళ్ళి తను నివాసం ఉంటున్న చెట్టు కొమ్మ మీద వాలింది. దాని ముక్కుకి రత్నాలహారం వేలాడుతూ ఉంది. రాజభటులు చెట్టు క్రిందకు వచ్చి హారం దక్కించుకునే విధానం ఏమిటా అని ఆలోచిస్తున్నారు. కాకి చెట్టు క్రింద ఉన్న పుట్టపైన ఉన్న కలుగులోకి ఆ హారాన్ని భటులు చూసే విధంగా వదిలిపెట్టింది. ఆ హారం తిన్నగా వెళ్ళి పుట్టలో పడింది. రాజభటులు బ్రతుకుజీవుడా అని పుట్టను త్రవ్వసాగారు. ఆ సమయంలో పుట్టలోని పాము బయటకు రావడం గమనించారు. దాన్ని వెంటనే కొట్టి చంపేశారు. అనంతరం పుట్ట మొత్తంను త్రవ్వి అందులోని ముత్యాల హారమును చేజిక్కించుకుని తిరిగి కోటకు వెళ్ళిపోయారు భటులు. కాకి ఈ విధంగా తన సంతానాన్ని రక్షించుకొనడంలో నేర్పుగా తెలివితేటలను ఉపయోగించింది. మనుషులను మించిన తెలివితేటలు, ఉపాయాలు పక్షులకు, జంతువులకు కూడా ఉన్నాయి. ఎదుటి వాళ్ళని మోసం చేయడం తనను తాను మోసం చేసుకోవడమేనని గ్రహించాలి.